షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో 94 నుంచి ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలు పెడితే 94 నుంచి భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తూ వచ్చింది. భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక సమావేశం జరిగినప్పుడు లేదా విడిపడ్డ తర్వాత బీజేపీ రాష్ట్ర కార్మిక సమావేశాలు 2 రాష్ట్రాలు జరుగుతున్నప్పుడు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగానే తీర్మానం చేస్తూ వస్తున్నాం. 2018-19 ఎన్నికల వరకు 94 తర్వాత వచ్చిన ఎన్నికల్లో ప్రతి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు అనుకూలంగా మేనిఫెస్టోలో పెడుతూ వస్తున్నారు. మూడోది, గత యూపీఏ ప్రభుత్వానికి వర్గీకరణ బిల్లు మీరు పెట్టండి, బిల్లును పార్లమెంట్లో నెగ్గించే బాధ్యత మేము తీసుకుంటామని లోక్సభ ప్రతిపక్ష నాయకుడు ఉన్న సమయంలో ఎల్కే అద్వానీ గారు, ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్నప్పుడు సుష్మా స్వరాజ్ గారు, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ప్రస్తుత కేంద్ర మంత్రివర్గ గడ్కరీ గారు గత యూపీఏ ప్రభుత్వానికి లేఖలు రాశారు, పార్లమెంట్లో ఒత్తిడి తీసుకొచ్చారు. అదే సమయంలో వర్గీకరణ కోసం ఎంఆర్పిఎస్ ఎక్కడ మీటింగులు పెట్టినా, ఎక్కడ ఉద్యమాలకు పిలుపునిచ్చినా ఆ మీటింగ్లోకి వచ్చి ఉద్యమాలకు వచ్చి వర్గీకరణ జరగాల్సిందని చెప్పి మద్దతు ఇస్తూ వస్తున్నారు. ఆయన ఒకటి తీర్మానాలు చేసింది వాళ్ళే, ఎన్నికల మేనిఫెస్టో పెడుతున్నది వాళ్ళే, వేదికల మీదకి వచ్చి మాట్లాడుతున్నది వాళ్ళే, పార్లమెంట్లో గత యూపీఏ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా మాట్లాడింది, లేఖలు రాసింది వాళ్ళే, అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామన్నది వాళ్ళే, చివరికి సాక్షాత్తు నేటి ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు కూడా వర్గీకరణ చేసే బాధ్యత మేమే తీసుకుంటామని చెప్పి మాట్లాడింది కూడా వాళ్ళే. ఆయన ఇప్పటికి కూడా వర్గీకరణ సమస్య పరిష్కారం కాలేదంటే బీజేపీ హామీల మాటలు టోటల్ దాటినాయి కానీ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో బీజేపీ హామీల మాటలు టోటల్ దాటినాయి కానీ పార్లమెంట్లో మాత్రం ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టకుండా బీజేపీ మాదిగల్ని మోసం చేస్తూ వస్తున్నదనే విషయం రుజువు అవుతుంది. ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ ఉద్యోగాల నియామకాల ప్రక్రియ మీద నోటిఫికేషన్లు జారీ చేస్తున్నారు. మరొక వైపు ప్రతి విద్యా సంవత్సరంలో మాకు రావాల్సిన ఉన్నత విద్యా అవకాశాలను కోల్పోతున్నాం. కేవలం పార్లమెంట్లో బిల్లు బీజేపీ పెట్టకపోవడం వల్ల, ఇచ్చిన మాట నిలబెట్టుకునే విషయంలో పార్లమెంట్లో బిల్లు పెట్టకపోవడం వల్లనే మేము విద్యా అవకాశాలు కోల్పోతున్నాం, ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నాం. ఇట్లాంటి పరిస్థితిలో మేము చేయాల్సిన విజ్ఞప్తులన్నీ చేస్తూ వచ్చాం. మేము ఇవ్వాల్సిన చోటల్లో వినతి పత్రాలు ఇస్తూ వస్తున్నాం. మా విజ్ఞప్తులను పెడచోన పెడుతూ మా వినతి పత్రాలను కూడా నిర్లక్ష్యం చేస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా మాదిగల్ని మోసం చేసే ప్రయత్నం ఇంకా చేస్తూ పోతే మాదిగ జాతి ఆగ్రహం ఏందో బీజేపీ కల్లారా చూడక తప్పదనే విషయం కూడా మేము స్పష్టం చేస్తూ, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారం వస్తుందని వాళ్ళు భావించుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనసంఖ్య గల కులం మాదిగలు. తెలంగాణ రాష్ట్రంలో జనసంఖ్య పరంగా 11 నుంచి 12% సింగిల్ క్యాస్ట్గా మాదిగలు ఉన్నారు. మరి మాదిగలకి ఇచ్చిన మాటని నిలబెట్టుకోకుండా మాదిగల్నే మోసం చేస్తే బీజేపీ మాదిగల ఆగ్రహాన్ని ఎన్నికల్లో చవి చూడక తప్పదు. మాదిగల ఆగ్రహాన్ని ఎన్నికల్లో చెవి చూస్తే బీజేపీకి అధికారం అనేది పగటికల అవుతుంది అనే విషయం కూడా బీజేపీ పెద్దలు మర్చిపోవద్దని కూడా గుర్తు చేస్తూ, ఉద్యమపరంగా మాదిగ జాతి రోడ్ ఎక్కడానికి రంగం సిద్ధమవుతోంది. వర్గీకరణ చేయకపోతే బీజేపీని రాజకీయంగా ఓడించడానికి కూడా రంగం సిద్ధం చేసుకుంటాం. మభ్యపెట్టి మోసం చేయాలని బీజేపీ భావించుకుంటే ఇంకా మేమేమి బీజేపీని నమ్మే పరిస్థితిలో భ్రమంలో ఉండమని, మాదిగలు తలుసుకుంటే బీజేపీని రాజకీయంగా తెలంగాణ గడ్డ మీద కూడా పతనంలోకి తీసుకెళ్తారనే విషయం కూడా
మర్చిపోవద్దని కూడా బీజేపీ నాయకులు హెచ్చరిస్తూ ఈ నెల 13న ప్రధానమంత్రి గారు హైదరాబాద్ వస్తున్న సమాచారం ఉన్నందున అదే రోజు హైదరాబాద్ విజయవాడ రహదారి దాదాపు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో 270 కిలోమీటర్ల పైగా ఉండబడే జాతీయ రహదారిని ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దిగ్బంధం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దేశం గర్వించే విధంగా ఒక చట్టం తెలంగాణ ప్రభుత్వం చేస్తుందని చెప్పిండు. అనాథల సంక్షేమం కోసం దేశం గర్వపడే విధంగా ఒక ప్రత్యేక చట్టం తీసుకొస్తామని కేటీఆర్ గారు హామీ ఇచ్చాడు. హామీ ఇచ్చే సమయానికి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం తీసుకొస్తామని మాట్లాడింది. 2022 జనవరి 8న మాట్లాడితే 2022 జనవరి 8 నుంచి మొన్నటి వరకు ఎన్నో సందర్భాలు అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. వచ్చే అసెంబ్లీలోనే చట్టం తెస్తామని 2022 జనవరిలో మాట్లాడిండ్రు. కానీ ఈ రోజు వరకు కూడా అనాథల సంక్షేమం కోసం ఒక చట్టం అంటూ తీసుకురాలేకపోయారు. అంటే స్మార్ట్ కార్డులు లేవు, ఎక్కడ కూడా అనాథల అక్రమ రవాణా చేస్తున్న వాళ్ళ మీద ఈడీ యాక్ట్ లేదు, అనాథాశ్రయాలను ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పింది, అది తీసుకోలేదు. అదే సమయంలో ప్రత్యేక చట్టం తీసుకొస్తామన్న వాళ్ళు ఇంతవరకు తీసుకురాలేదు. దీన్ని బట్టి తండ్రి ఇచ్చిన మాటలు అమలు జరగలేదు, హామీలు కొడుకిచ్చిన హామీలు కూడా అమలు జరగలేదు. తండ్రి ఇచ్చిన హామీలు అమలు జరగాలంటే 7 సంవత్సరాలు 7 నెలలు దాటినా అమలు జరగలేకపోయింది. కొడుకు చేసిన తీర్మానాలు సంవత్సరం గడిచినా అమల్లోకి రాకుండా పోయింది. దీన్ని బట్టి ఎవరి పట్ల ఈ నిర్లక్ష్యం కొనసాగుతుందో అర్థం చేసుకుంటే, తల్లిదండ్రులు లేని వాళ్ళ పట్ల కూడా ఇంత నిర్లక్ష్యం కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్నదంటే, మరి అనాథలను తన రాష్ట్రంలోనే ఆదుకోలేని వాళ్ళు మరి దేశాన్ని ఎందుకోసం ఉద్ధరణ చేస్తారో అర్థం కాని పరిస్థితి ఉన్నదని కూడా గుర్తు చేస్తూ, ఇంత నిర్లక్ష్యం అనాథల పట్ల జరుగుతున్నా, కేసీఆర్ ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం చేస్తున్నా, ప్రశ్నించే రాజకీయ పార్టీ లేకుండా పోయింది రాష్ట్రం, ప్రశ్నించే ప్రతిపక్షం లేకుండా పోయింది రాష్ట్రంలో. ప్రతిపక్షాలు ప్రశ్నించకపోవడానికి, కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు జరగకపోవడానికి 2 కారణాలు ఉన్నాయి. హామీలను విస్మరించడానికి, హామీలను గుర్తు చేయకపోవడానికి 2 కారణాలు ఉన్నాయి. వీళ్ళకు ఓటు లేదు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అనాథ పిల్లలు 10 లక్షల మంది ఉన్నారు. 2015 నాటికే 6 లక్షల మంది ఉంటే, ఆ తర్వాత రెండు సందర్భాలు వచ్చిన కరోనా వల్ల అనాథ పిల్లల సంఖ్య పెరిగిందని చెప్పి ప్రభుత్వమే చెప్తున్నది.